ప్రజెంటింగ్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ హర్ష సాయి. సో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ అయితే నేను మన ఛానల్లో పెట్టబోతున్నాను. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. హర్ష సాయి నిజంగానే మోసం చేశాడా? హర్ష సాయి మోసం చేసిన అమ్మాయి ఎవరు? అమ్మాయి దగ్గర ఎంత డబ్బులు తీసేసుకున్నాడు, ఎంత డబ్బులు లాగేసుకున్నాడు? సో ఈరోజు మనమైతే తెలుసుకుందాం. హర్ష సాయి అబ్స్కాండ్ అయ్యాడనమాట. సో ఇంకా ఎక్కడున్నాడనేది ఎవరికి తెలియదు. 3 టీములుగా విడిపోయి వెతుకుతున్నారు హర్ష సాయిని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అనమాట. సో అసలు ఈ కేసు ఇంకెట్లా పరిష్కారం చేస్తారనేది అయితే చూద్దాం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హర్ష సాయి అయితే మిత్ర శర్మ అనే అమ్మాయిని అయితే మోసం చేశాడు. సో మనందరూ తెలుసు కదా మిత్ర శర్మ ఎవరు అనేది. మెగా సినిమా అయితే తీశాడు కదా మన హర్ష సాయి. సో ఆ సినిమాకి ప్రొడ్యూసరే ఈ మిత్ర శర్మ. సో వీళ్ళిద్దరూ రీసెంట్గా ఒక ఫంక్షన్లో అయితే కలిసారంట భయ్య. ఆ ఫంక్షన్ నుంచి వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ ఇంకా అలాగే క్లోజ్ అయిపోయారనమాట. సో అక్కడ నుంచి వీళ్ళ పరిచయం కొద్దిగా అట్లా ఏర్పడి అది కొంచెం లవ్గా మారిపోయింది. అలాగే ఆ ఫంక్షన్లో ఏం చేశాడంటే ఆమెకి తాగే కూల్ డ్రింక్లో టాబ్లెట్లు మొత్తం బిల్లలు కలిపేసి ఆమెకి ఇచ్చాడంట. అమ్మాయి స్పృహ తప్పి పడిపోయిందనమాట. సో అయితే అమ్మాయిని రేప్ చేసేసాడు. రేప్ చేసి కొన్ని వీడియో క్లిప్స్ కూడా తీసుకున్నాడంట రేప్ చేసేటప్పుడు. సో వాటిని కూడా ఉన్నాయని చెప్పి అమ్మాయి పోలీసులను అయితే ఆశ్రమించిందనమాట. అవన్నీ ఎఫ్ఐఆర్ కాపీలు అయితే రాసింది. సో హర్ష ఎందుకు అమ్మాయిని మోసం చేయాల్సి వచ్చింది అనేది అర్థం కాలేదు. ఆ అమ్మాయి కూడా మనీ ఉన్నాయి. సో అందుకని ఇతని దగ్గర నుంచి అమ్మాయి మనీ లాక్కోవాలో లేకపోతే అతని దగ్గర నుంచి ఏమో మనీ లాక్కోవాలనేది అయితే కొంచెం అర్థం కావట్లేదు. ఏదైనప్పటికీ కూడా ఇప్పుడైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే హర్ష సాయి మీద అనేది కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయ్యి ఉంది. ఎఫ్ఐఆర్లో అయితే రాసి ఉందన్నమాట. అమ్మాయి మీద అత్యాచారం చేసినట్టు, కొన్ని అత్యాచారం చేసేటప్పుడు వీడియో తీసినట్టు, అమ్మాయి దగ్గర 2 కోట్లు తీసుకున్నట్టు మిత్ర శర్మ అయితే పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చింది. ఇదేంటి అందరూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఇస్తున్నారు. మన జానీ మాస్టర్ అంతకుముందు రాస్తారు ఈ కంప్లైంట్లు కూడా సేమ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వచ్చినాయి. ఈ కేసు కూడా అట్లాగే అవుతుంది. అసలు ఉండే కొంది ఇట్లా ఎంతమంది అవుతారు అనేది అసలు అర్థం కావట్లేదు. రాస్తాను జానీ మాస్టర్ ఈరోజు హర్ష సాయి మళ్ళీ రేపు ఎవరైనా అర్థం కావట్లేదు. కొంత సైడ్ రేప్ కేసులు, కొంత సైడ్ ఇట్లా అత్యాచారం చేశారని కొంత ఫేమస్ యూట్యూబర్లు. అసలు అర్థమైతే ఏం అవ్వట్లేదు. అసలు హర్ష సాయి అనేది ఇంకా అబ్స్కాండ్ అయ్యాడంట. హర్ష సాయి ఎక్కడ ఉన్నాడు అనేది ఎవరికి తెలియదు. సో ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సో మోస్ట్లీ దొరికితే అంటే దీనిలో ఉండగా హర్ష సాయి అయితే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే స్టోరీ పెట్టాడనమాట. సో నేనైతే కమింగ్స్ నేను వస్తానమాట, నేను ఎలాంటి తప్పు చేయలేదు, మా లాయర్ అయితే వచ్చి మాట్లాడతాడు. సో హర్ష సాయి అయితే లాయర్ని అపాయింట్మెంట్ చేశాడనమాట. చిరంజీవి పేరు లాయర్ పేరు అయితే. సో స్టోరీ కూడా పెట్టేశాడు హర్ష సాయి నాది ఎలాంటి తప్పు లేదని. సో మరికొన్ని వివరాలు కూడా చూసుకుందాం. అట్లాగే హర్ష సాయి కొన్ని ఆడియో లీకులు కూడా వదిలేశాడు అనమాట. అంటే మిత్ర శర్మ హర్ష సాయితో మాట్లాడేటప్పుడు కొన్ని కాల్ రికార్డులు అయితే చేశాడు అనమాట. సో ఆ రికార్డులని మనకి TV5, NTVలు వీటిలో కూడా వదిలాడు. వాటిని అవి కూడా చూస్తున్నాం అనమాట. సో మనమైతే